less than medicine bills purchased. బట్ క్రియేటెడ్ అండ్ డస్ నాట్ కంటైన్స్ డేటా అది ఎందుకు ఇచ్చారండి? Yeah, previously, I tried without this condition itself. కెన్ యూ So, డీయాక్టివేట్? బట్ ఇది yeah, వర్క్ అవుతుందా? మీకు వర్క్ అవ్వట్లేదు కదా? it's not working. Yeah. బట్ క్రియేటెడ్ ఆన్ అనేది డేటా ఉంటుంది. స్క్రోల్ అప్, కెన్ యూ స్క్రోల్ అప్? ఇది మీకు రికార్డ్ క్రియేటెడ్ ఆన్లో ట్రిగర్ చేస్తున్నారు. ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. స్క్రోల్ డౌన్. మీకు ఈ కండిషన్ వర్క్ అవ్వట్లేదని మన కండిషన్ మార్చవుతాం. ఓకే, Okay. Okay. Sure. మనకి క్రియేటెడ్ ఆన్ మీనింగ్ ఏంటి? క్రియేటెడ్ ఆన్ అనేది డేటా ఉంటుంది కదా, వర్క్ అవ్వట్లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్. యూ హ్యావ్ టు చెక్ అన్ అదర్ డైరెక్షన్. ద Okay. Sure. రీజన్ I'll మీరు create. ఏ ఫార్మాట్లో థింక్ చేశారు క్రియేటెడ్ అని పెడితే వర్క్ అవుద్దని? కెన్ యూ జస్ట్ లెట్ మీ నో? Yeah. Before a record is created, the created on field will be blanks, right? So I can click. బట్ ఇది క్రియేట్ అయిన తర్వాతనే ట్రిగ్గర్ అవుతాయి ఈ వర్క్ ఫ్లో అనేది. వర్క్ ఫ్లోలో సర్వర్ సైడ్ కదా, సర్వర్ Oh, సైడ్ అంటే వెళ్ళిన తర్వాతనే ట్రిగ్గర్ అవుతాయి. okay. Sure. I check మెడిసిన్ డీటెయిల్స్ అవైలబుల్ క్వాంటిటీ ఇస్ లెస్ దాన్ patient. పర్చేస్డ్ క్వాంటిటీ. హోవర్ చేయండి, మౌస్ హోవర్ చేయండి, పర్చేస్డ్ క్వాంటిటీ. ఓకే, యా ఇది యాక్టివేట్ చేసి ఒకసారి వాలిడేట్ చేయండి. వర్క్ అవ్వకపోతే మీరు ఏం చేయాలి? మనం ఏం నేర్చుకున్నాం ట్రబుల్ షూట్ స్టెప్స్ ఎలా? Troubleshoot. ప్రాసెస్ సెషన్స్ చెక్ చేయాలని చెప్పాను కదా. Oh, డూ యూ నో దట్? ఓకే, యూ యాక్టివేట్. సో మనం ఏదైనా వర్క్ అవ్వలేదు అనుకోండి, ప్రాసెస్ సెషన్స్ చెక్ చేయాలి. మనం అది క్లాస్లో డిస్కస్ చేసాం ఆల్రెడీ. ప్రాసెస్ oh, సెషన్స్లో ఎందుకు వర్క్ అవ్వట్లేదు, రీజన్ ఫర్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. okay. Sure. లెఫ్ట్ సైడ్ ప్రాసెస్ సెషన్స్ ఉంది కదా, డీసీ లెఫ్ట్ సైడ్ బోటమ్ ప్రాసెస్ సెషన్స్ లాస్ట్ వన్. Yes. Yes. సో ఇక్కడ మీకు ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయింది? కెన్ యూ జస్ట్ ఓపెన్ ఇట్స్ అ ఫెయిల్డ్? Okay. మీకు రీజన్ ఇక్కడ ఉంటుంది. స్టాక్ ఎస్టికి ఇన్వాలిడ్ ప్లగిన్ ఎగ్జిక్యూషన్ కెనాట్ ఎగ్జిక్యూట్ ద పర్చేస్ డ్యూ టు ఇన్సఫిషియెంట్ స్టాక్. ఓకే, లెట్స్ వాలిడేట్ నౌ. ఒకటి పేషెంట్ బిల్ క్రియేట్ చేయండి చూద్దాం న్యూ రికార్డ్కి. Yeah, I'll try to do it. వర్క్ ఫ్లో మినిమైజ్ చేసేసి అంటే ఎగ్జిస్టింగ్ పేషెంట్ బిల్ ఓపెన్ చేయండి. యా న్యూ పేషెంట్ మెడిసిన్ బిల్స్. యా దిస్ ఇస్ Actually, this is while created on, right? So, bill ID, not this ఓకే, patient person bill. కరెక్టే, మీరు కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు. उसने मतलब कुछ नहीं बोला हेमंत I sent me from straight got it yes so that's all ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి ప్రేమ్. ప్రేమ్ మీరు అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉన్నారు. కింద జూమ్ యాప్ వస్తుంది. యా, Yeah. Okay. Okay. Sure. సో యూ గో బ్యాక్ దే రికార్డ్ క్రియేషన్. Okay. సో ఇక్కడ బిల్ ఐడి. Bill ID, I have given one existing ఓకే, bill. సో పేషెంట్ యూ సెలెక్ట్ ఎనీథింగ్ ఈస్ ఫైన్ అండ్ Purchase పర్చేస్. quantity, I'm selecting like 200. సో పారాసిటమాల్ హౌ మెనీ అవైలబుల్? As of now, zero. ఓకే, Total amount like 100. క్లిక్ ఆన్ సేవ్. Yeah, the error is coming, but not as వెయిట్ how I described. వాల్యూ 190 of the record type medicine bills outside the valid range. CRM medicine details. CRM medicine details. 200 into total amount. Yeah, that's 200 in total amount, half rupee. It's CRM 100. medicine details. ఓకే, ఇది ఏమంటుందంటే మీకు ఇది క్లోజ్ చేయండి. షో డీటెయిల్స్, వెయిట్ షో డీటెయిల్స్, క్లిక్ ఆన్ సేవ్ అగైన్. సో మీరు మీ ఈ వర్క్ ఫ్లో ద్వారా ఇష్యూ కాదు, దర్ ఈస్ సమ్ Mhm. అదర్ వర్క్ ఫ్లో, ఆ వర్క్ ఫ్లో నుంచి ఇష్యూ వస్తుంది.
ఓకే. ఇష్యూ ఏంటంటే క్లిక్ ఆన్ డౌన్లోడ్ లాగ్. అక్కడికి వెళ్ళండి. వర్క్ ఫ్లోస్ కాదు. డౌన్లోడ్ లాగ్. Download. Okay, okay. Let me download it again. Yeah. మీరు Download now. ట్రబుల్ షూట్ ఎలా చేయాలో ఫోకస్ చేయండి. సో మీరు స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ట్రబుల్ షూట్ Okay. ఎలా చేయాలి, మనం ఇష్యూ ఎలా ఐడెంటిఫై చేయాలి, అది ఇంపార్టెంట్. సో ఇక్కడ Okay. మీకు ఇక్కడ స్టార్ట్ సింక్రనస్ వర్క్ ఫ్లో, ఆటో క్యాల్కులేట్ మెడిసిన్ క్వాంటిటీ అండ్ క్రియేషన్ ఆఫ్ ద పేషెంట్ మెడిసిన్ బిల్స్ వర్క్ ఫ్లో నేమ్. ఈ వర్క్ ఫ్లో వల్ల మీకు ఇష్యూ, నాట్ ద కరెంట్ వన్. డూ యూ సీ దట్ వర్క్ ఫ్లో నేమ్ బిలో? Yeah, yeah, yeah. సో అది ఆ వర్క్ ఫ్లో వల్ల మీకు ఇష్యూ వస్తుంది. మీరు నెగిటివ్లోకి అవైలబుల్ క్వాంటిటీ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తున్నారు కదా, Yeah, అది yeah. నెగిటివ్లోకి. Because the task was given like that. బట్ అది Definitely. అది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. మీరు అది ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు ఒకసారి చూపించండి. అది ఇక్కడ ఆ వర్క్ ఫ్లో నేమ్ తోటి ఓపెన్ చేయండి. Okay. అసైన్మెంట్ కాదు. Okay. ఆటో క్యాల్కులేట్ పాపులేట్ ద మెడిసిన్ అవైలబుల్ క్వాంటిటీ అండ్ రికార్డ్ క్రియేషన్. బట్ అది Yeah. మనం రియల్ టైంలో. ఓకే, ఓపెన్ చేయండి చెప్తాను. Also calculate. Yeah. Can I deactivate it? నో నో, వెయిట్ స్క్రోల్ డౌన్. ఇక్కడ రూట్ కాస్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నారు, మెడిసిన్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేస్తున్నారు. క్లిక్ ఆన్ వ్యూ రికార్డ్స్. ఫస్ట్ ఇష్యూ ఎందుకు వచ్చింది అనేది అర్థం చేసుకోండి. ఓకే, Okay. క్లిక్ ఆన్ వ్యూ ప్రాపర్టీస్. Okay. మీరు ఏం చేస్తున్నారు, డిక్రిమెంట్ చేస్తున్నారు కదా పర్చేస్ క్వాంటిటీ తోటి. Yes, yes. ఇప్పుడు పర్చేస్ క్వాంటిటీ ఎంత పెట్టారు న్యూ రికార్డ్? 200. 200. సారీ, 0 - 200 చేస్తున్నారు. 0 - 200 అంటే పారాసిటమాల్ ఓపెన్ చేయండి. అవైలబుల్ క్వాంటిటీ ఎంత ఉందో చూద్దాం. పారాసిటమాల్ రికార్డ్, ఇట్స్ సపోజ్ టు బి 2 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ యాజ్ పర్ ద డేటా. Okay. మెడిసిన్ డీటెయిల్స్లో పారాసిటమాలే కదా మీరు సెలెక్ట్ చేసుకుంది. Yes, yes. It is 10. Actually, it is showing like -190 in the error message. సో 200 - 10 హౌ మచ్? -190. -190 ఇవ్వండి. ఇక్కడ మాన్యువల్గా మైనస్ ఇచ్చేసి 190 ఇవ్వండి. క్లిక్ ఆన్ సేవ్. యా, ఇక్కడ జీరో నుంచే తీసుకుంటుందని చెప్తుంది కదా. సో మీరు Yes. 0 నుంచే వ్యాలిడ్, బట్ మీరు మైనస్లోకి తీసుకెళ్తున్నారు. అందుకోసమని మీ వర్క్ ఫ్లో ఫెయిల్ అవుతుంది. మీరు అది రియల్ టైం మీకు ఏమవుతుందంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన వర్క్ ఫ్లో ఫెయిల్యూర్ వర్క్ ఫ్లో, సెకండ్ ఈ వర్క్ ఫ్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. సిన్స్ మీరు బోత్ ఆఫ్ దెమ్ మేడ్ ఇట్ యాజ్ ఎస్ రియల్ టైం వర్క్ ఫ్లో, అందుకోసమని మీకు ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే అది బ్యాక్గ్రౌండ్ వర్క్ ఫ్లో కన్వర్ట్ చేయండి. రియల్ టైం వర్క్ ఫ్లో ఓన్లీ మీకు వాలిడేషన్ మెసేజెస్, లేదు అంటే పేజ్ రిఫ్రెష్ అవసరం లేదు, ఇమీడియట్గా ఆన్ సేమ్ పేజ్లో అప్డేట్ అవ్వాలి. ఆ సినారియోలోనే రియల్ టైం వర్క్ ఫ్లో యూస్ చేయాలి. Okay, sure. కన్వర్టెడ్ టు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఫ్లో ఇట్ విల్ వర్క్. The error message. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఫ్లోకి ఎర్రర్ మెసేజ్ కాదు. ఎర్రర్ మెసేజ్ రియల్ టైంలోనే ఉండాలి, క్వాంటిటీ అప్డేట్ చేసేది. Okay, okay. Sure. ఇక్కడ మీరు పర్పస్ అర్థం చేసుకోండి. నేను చెప్పానని చేయటం కాదు, మీరు ఎందుకు చేస్తున్నారు అనేది రీజన్ అర్థం అవ్వాలి. Yeah, yeah. Even I thought that it is because of real-time workflow this error is Yeah. occurring, but I didn't know which one to convert into background workflow. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సిస్టంలోకి వెళ్ళండి, సిఆర్ఎం సిస్టంలోకి వెళ్ళండి, పేషెంట్ మెడిసిన్ బిల్స్లోకి వెళ్ళండి. Patient medicine bills. Patient medicine bills. Yes. సో ఇప్పుడు న్యూ రికార్డ్ క్రియేట్ చేయండి ఇక్కడ. సో మీరు ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ, ఇక్కడ మీరు తీసుకున్న క్వాంటిటీ Yes. ఎప్పుడు అప్డేట్, క్వాంటిటీ అనేది ఎప్పుడు రెడ్యూస్ అవ్వాలి, లైక్ ఇది పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయినప్పుడే రెడ్యూస్ అవ్వాలి కదా. Actually, in the task, it was not mentioned like payment. సారీ, పేమెంట్ నాట్ అ పేమెంట్ స్టేటస్. ఇది ఎప్పుడు రెడ్యూస్ అవ్వాలి, లైక్ మీరేం క్లిక్ చేయకండి, లెట్ ఇట్ బి, డేటా అవసరం లేదు. స్క్రోల్ అప్. ఈ రికార్డ్ క్రియేషన్లో మీకు పారాసిటమాల్ అనే ఎంటిటీలో రికార్డ్ అనేది రెడ్యూస్ అవ్వాలి. ఆ రెడ్యూస్ అయినది మనకి ఇమ్మీడియట్గా ఇక్కడ చూపించాలా? ఈ రికార్డ్ Not necessary. నాట్ రిక్వైర్డ్ కదా. Yes. నాట్ Yes. రిక్వైర్డ్ అన్నప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ వర్క్లో క్రియేట్ చేయొచ్చు. లెట్ ఇట్ బి ఏ బ్యాక్గ్రౌండ్. ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ఇన్స్టాంట్ చేంజెస్ వితౌట్ రిఫ్రెష్, అప్పుడే రియల్ టైం వర్క్లోకి వెళ్ళాలి. Okay. Sure. Okay. యూ కన్వర్ట్ ఇట్ టు రియల్ బ్యాక్గ్రౌండ్ వర్క్లో ఇట్ విల్ వర్క్. సో ఇంకేమైనా డౌట్స్? Yeah. Sure. Yeah. Yeah, I have another doubt in a task, last task in ASK 1017. Auto populate name primary field on
doctor work experience entity with value as doctor name, organization name. So this one I didn't understand, Ashok. అయ్యా డాక్టర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఓపెన్ చేయండి. డాక్టర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఓపెన్ చేసి క్లిక్ ఆన్ న్యూ. Okay. ఇక్కడ ప్రైమరీ ఫీల్డ్ ఒకటి ఉంటుంది కదా, నేమ్ ఫీల్డ్. మన ఫామ్లో యాడ్ చేసి లేదు. ఎవ్రీ Yeah, ఎంట్రీకి నేమ్ ఫీల్డ్ అనేది ఉంటుంది కదా. I think that one I converted it to. Okay, okay. Name field, yeah, it is అది there. మనం Okay. ఫామ్లో యాడ్ చేయలేదు, హైడ్ చేసి ఉంటారు. ఓకే, ఆ నేమ్ ఫీల్డ్ అనేది ఇక్కడ ఏదైతే డాక్టర్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ డాక్టర్ మైనస్ ఆర్గనైజేషన్ నేమ్, తన కంపెనీ నేమ్ ఐఫన్. మీకు Okay. ఈమెయిల్స్ పంపించేటప్పుడు డైనమిక్ డేటా పాపులేట్ చేస్తారు కదా, రైట్ సైడ్ సెలెక్ట్ చేసుకొని. Yes, yes. సేమ్ థింగ్, యూ డైనమిక్ డేటా పాపులేట్ చేయండి ఆ ప్రైమరీ ఫీల్డ్. Okay, I need to add it to the form. Then I need to work on the work process, right? యా, ఫామ్లో ఉంటుంది, అది మ్యాండేటరీ ఫామ్లో ఉంటుంది, బట్ హిడెన్ చేసి ఉంటారు. Maybe I have. లెట్ uh, ఇట్ బి హిడెన్. Okay. హిడెన్లో Okay. ఉంచేసేయండి, హీ కెన్ స్టిల్ వ్యాలిడేట్. Okay, sure. Okay. Okay. These are my doubts for the task. Actually, I assumed it the task number 4 and 3 because both are in real time. ఓకే. So it might be going to negative value. I didn't know which one to make it a background workflow. So ఓకే అండి, సో ఇప్పుడు క్లియర్ కదా. yes, yes, Ashok, I'm clear. లావణ్య, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? No, Ashok, I'm just listening. దిలీప్. ఓకే, దిలీప్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో ఇష్యూస్. ఓకే, కౌశిక్. Ashok. ఎస్ కౌశిక్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? Yes, Ashok. యా ప్లీజ్. సో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో మేక్ ష్యూర్ యూ ఓపెన్ యువర్ సిస్టమ్ అండ్ కీప్ ఇట్ రెడీ, మీకు ఇంపాక్ట్ అయిన ఇష్యూ దగ్గర. చెప్పండి. ఇక్కడ చాట్ బోర్డ్స్ లో అంటే డాష్ బోర్డ్స్ లో నేను క్రియేట్ చేశాను. అది ఎర్రర్ అనేది కూడా ఫైండ్ అవుట్ అయ్యింది. ఓకే. ఇక్కడ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ లో నేను ఐ విల్ పర్లేదు, మీ డౌట్ చెప్పండి, ఐ విల్ అండర్స్టాండ్. ఆ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ అనేది జిఎస్టి ప్లస్ డిస్కౌంట్ అమౌంట్ అనేది ఇవ్వాలి. నేను డిస్కౌంట్ అమౌంట్ కొన్ని ప్రొడక్ట్స్ కి లేవు. ఓకే. అప్పుడు పాపులేట్ అవునప్పుడు ఏమవుతుందంటే ఆ డిస్కౌంట్ అమౌంట్ అనేది టోటల్ అమౌంట్ అనేది ట్రిగ్గర్ అవ్వట్లేదు. ఓకే. వెదర్ వీ నీడ్ టు గివ్ ఇట్ యాజ్ జీరో ఆర్ ఇంకేదైనా ఆప్షన్ ఉందా? మీకు బట్ డిస్కౌంట్ అమౌంట్ అనేది జీరో ఇచ్చేసేయండి. డిస్కౌంట్ పర్సంటేజ్ ఏం లేకపోతే జీరో పెట్టండి డిఫాల్ట్ వాల్యూ. అంటే ఇంకేం ఆప్షన్ లేదా దానికి? మీకు చార్ట్స్, ఏ చార్ట్ ఇంపార్టెంట్ ఉంది? విచ్ చార్ట్? బజాజ్ రెవెన్యూ. బజాజ్ రెవెన్యూలో మనకి మల్టిపుల్ చార్ట్స్ ఉన్నాయి కదా, ఎస్. వన్ ఈజ్ ఇంపాక్టెడ్. నవంబర్ ఆల్సో ఐ am having records, 2 records ఓకే, not showing. ఇక్కడ జీరో అని చూపిస్తుంది నవంబర్. జీరో అని చూపిస్తుంది. నవంబర్లో 2 రికార్డ్స్ ఉన్నాయి. లెట్ మీ జస్ట్ చెక్ ఇట్. Which field you have used created on? Is it generated on? Created over. Invoice generated. I have invoice date of product here. నవంబర్లో ఒక ప్రోడక్ట్ ఉంది, Oh, సింగిల్ ప్రోడక్ట్, రైట్? yes. So if I open this one,
ఇక్కడ టోటల్ ప్రైస్ ప్రొడక్ట్ డిస్కౌంట్ అనేది ప్రొడక్ట్ లో నేను ఇవ్వలేదు, దానివల్ల పాపులేట్ కాలేదు. అండ్ జిఎస్టీ ఇక్కడ ఇస్తుంటే అప్పుడు జిఎస్టీ అమౌంట్ అనేది పాపులేట్ అవుతుంది. టోటల్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండ్ జిఎస్టీ అనేది ఎంటీ వస్తుంది ఇక్కడ మీకు. ఎంటీ వస్తుంది. ఎంటీ ఎందుకని వస్తుందండి? అవి క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్. అవును, క్యాల్కులేటెడ్ ఫీల్డ్. బట్ టోటల్ ప్రైస్ 18,050 ఉంది కదా, ఇది పాపులేట్ అవ్వదు కదా. అవును, పాపులేట్ కావాలి. అది పాపులేట్ అవ్వట్లేదు, అది మీ ఇష్యూ. పాపులేట్ అవ్వట్లేదు. దట్ ఈస్ యువర్ ఇష్యూ, రైట్? ఎస్. ఓకే, లెట్స్ చెక్ ఇట్. టోటల్ ప్రైస్ మైనస్ సిఆర్ఎం డిస్కౌంట్ అమౌంట్ ప్లస్ జిఎస్టీ. టోటల్ ప్రైస్ అనే ఫీల్డ్ మీరు ఫామ్లో యాడ్ చేశారా? యాడ్ చేసింది. మీకు ఇది వర్క్ అవుతుంది. లెట్ మీ జస్ట్ గో హియర్. అయితే మీరు డేటా అనేది అప్డేట్ చేయాలి. ఇది బిఫోర్ ఏమైనా చేసినట్టున్నారు. లెట్ మీ చేంజ్ క్వాంటిటీ టు 2. ఇక్కడ డిస్కౌంట్ 0 ఇస్తే వర్క్ అవుతుందండి. డిస్కౌంట్ అండ్ జిఎస్టీ అమౌంట్ అనేది, జిఎస్టీ పర్సెంటేజ్ అనేది ఇస్తుంటే వర్క్ అవుతుంది. డిస్కౌంట్ కూడా ఇస్తేనే అవుతుంది. రెండు ప్రొడక్ట్ లోకి వెళ్ళి. ఇక్కడ కండిషన్ యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ వర్క్ అవ్వట్లేదు అనుకోండి, ఓకే. ఏం చేస్తారంటే జిఎస్టీ అమౌంట్ కంటైన్స్ డేటా, జిఎస్టీ అమౌంట్ is greater than 0 and కండిషన్ ఉంది కదా, ఓకే. లైక్ అండ్ ఇంకొక ఫీల్డ్ ఏమన్నారు, డిస్కౌంట్. డిస్కౌంట్ అమౌంట్ is greater than 0.
జీరో అయినప్పుడు ఈ ఫార్ములా. ఎల్స్ కేసులో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా యాక్షన్కి వెళ్ళండి, టోటల్ ప్రైస్ అనేది సెట్ చేయండి. మీకు ఇవేమి జీరో లేదా, జీరో ఉన్నాయంటే మీరు డైరెక్ట్గా ఇదే కదా చేయాల్సింది. ఎస్ ఎస్. సో ఇలా చేయండి, వర్క్ అవుతాయి. బట్ yeah, you try with this option, it will work. ఓకే. Any other doubts? అంటే ఇక్కడ మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్స్ లో ఫోన్ ఆర్ ఈమెయిల్ అని డూప్లికేట్ డిటెక్షన్ ఒకటి ఇచ్చారు ఒక ఎంటిటీ. Mm, mm. వెదర్ అంటే ఏదైనా ఒకటి పాపులేట్ చేస్తే చాలా, లేకపోతే అంటే డౌట్. ఫోన్ ఫోన్తో మ్యాచ్ అయిన రికార్డు లేదంటే ఈమెయిల్తో మ్యాచ్ అయిన డూప్లికేట్ డిటెక్షన్ అనేది షో చేయాలి. అప్పుడు ఓకే. మనం టూ సపరేట్ క్రియేట్ చేయాలి, నాట్ అ సింగిల్ ఆ, పేజ్. ఆ, అదే డౌట్ వచ్చింది అందుకే. టూ సపరేట్. ఓకే. ఓకే అండి, అంతే అండి. ఓకే, రైట్. రవి గారు, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఎస్ అశోక్. అంటే అంత ఫాస్ట్గా లేను, నేను చాలా వెనక ఉన్నాను క్లాసెస్లో. ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను. యా, ఓకే. అండ్ ఐఎమ్ హ్యావింగ్ వన్ డౌట్. ఇఫ్ ఆల్రెడీ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఉన్న ఫీల్డ్స్ ని మనం లుకప్ ఫీల్డ్స్ గా చేయలేమా? షుడ్ ఐ హ్యావ్ సీన్ దట్. ఫీల్డ్ డేటా టైప్ చేంజ్ చేయలేమండి మనం డేటా డిలీట్ టైప్. చేసి మళ్ళీ న్యూ ఫీల్డ్ క్రియేట్ చేయాలి. ఓకే. అది డిలీషన్ రీస్టోర్ ద రికార్డ్ చూసాను, కానీ డిలీషన్ ఆఫ్ రికార్డ్స్ అది నాకు ఆ వీడియో కనపడలేదు నిన్న. రికార్డ్స్ డిలీట్ కాదు కదా, ఇక్కడ మనం ఫీల్డ్. సారీ, ఫీల్డ్స్ మనం ఎట్లా డైరెక్ట్ డిలీట్ చేయొచ్చా? సంథింగ్ మీరు ఏదో చెప్పారు కదా క్లాస్. ఒకవేళ డిపెండెన్సీస్ రిమూవ్ చేయాలి. లైక్ మీకు ట్రాకింగ్ షీట్లో ఫీల్డ్ డిలీషన్ అని ఒకటి ఉంటుంది చూడండి. లేదు, చూసాను నేను నిన్న కూడా చూసాను. అది రీస్టోర్ డిలీట్ రికార్డ్స్ అని ఉంది, ఫీల్డ్స్ అని ఉంది తప్ప ఇలా లేదు. ఓకే, మీకు నేను డిలీషన్ ఆఫ్ వాట్సాప్లో పంపిస్తాను. అది ఒకటి. ఇంకొకటి ఇక్కడ నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, మేక్ షూర్ యూ క్లోజ్ యువర్ పర్సనల్ థింగ్స్. క్రియేట్ చేసినప్పుడు నేను ఆ, ఇక్కడవి ఈక్వల్ గా వస్తున్నాయి, బట్ నేను ఇంకొక సబ్ క్రియేట్ చేసి క్రియేట్ చేసి కస్టమర్ అడ్రస్ చేసినప్పుడు, ఇది నేను 2 కాలమ్స్ చేసినప్పుడు ఇక్కడ 1 minute, I got it. Can you just give me the control? విడ్త్ చేంజ్ చేసినా ఏం చేసినా అవ్వట్లేదు. సో ఇక్కడ ఏంటంటే లైక్ Hmm. మనం క్లాస్లో డిస్కస్ చేసినట్టు ఒక ట్యాబ్లో మల్టిపుల్ సెక్షన్స్ ఉండొచ్చు, ఓకే. అలాగే ఒక సెక్షన్లో మల్టిపుల్ ఫీల్డ్స్ ఉండొచ్చు. సో ఇక్కడ మీరు డే 1 నుంచి క్లాస్ సీక్వెన్స్ అయ్యారా, ఏదైనా మిస్ అయ్యారా? లేదు, ప్రతి ఒక్క క్లాస్ వింటున్నాను. ఆహా. ఇంకోటి నేను ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను కదా, వర్క్ చేసేది కూడా నేను ప్రతిదీ నేను మళ్ళీ ఒక్కసారి నేను రికార్డింగ్స్ వినుకుంటూనే చేస్తున్నాను. నేను అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదు, కానీ ఆల్మోస్ట్ ప్రజెంట్ ఇప్పుడు హాస్పిటల్ క్రియేట్ చేస్తున్నాను. బజాజ్ అయిపోయింది. ఓకే, ఫైన్. సో ఇక్కడ ఏంటంటే హౌ మెనీ కాలమ్స్ డూ వి హ్యావ్ ఇన్ దిస్ ట్యాబ్లో ఎన్ని కాలమ్స్ ఉన్నవి? 2 కాలమ్స్ ఉన్నాయి. సెక్షన్స్లో సెక్షన్ ఒక్కటే కదా, ఒక సెక్షన్కి ఒకటే కాలం. ప్రజెంట్ అయితే ఒకటే కాలం ఉంది. సో వాట్ ఐ రిక్వెస్టెడ్ జనరల్లీ, ఇన్స్టెడ్ ఆఫ్ 1 tab 2 Hmm. sections, so I Hmm. generally request to చేంజ్ ట్యాబ్ టు 1 column ఫస్ట్. మీకు అప్పుడు ఈక్వల్ వస్తుంది అలా చేస్తేనే. ఇక్కడ ట్యాబ్ మనం 1 column చేంజ్ చేస్తాం అంటే Okay. 2 separate గ్రిడ్స్ అవసరం లేదు కదా, మనం సింగిల్ సెక్షన్లో సైడ్ బై సైడ్ చూపించవచ్చు. దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్. సో ఈ సెక్షన్ని వాట్ Hmm. వీ కెన్ డూ, వీ కెన్ చేంజ్ టు 2 columns. ఫార్మెటింగ్కి వెళ్ళేసి 2 columns చేసేసి, సో ఇలా ఉండాలి మీ అప్రోచ్. సో ఇక్కడ మీరు ఫీల్డ్స్ సపరేట్ సెక్షన్స్ కాకుండా సింగిల్ ఓకే, సెక్షన్లోనే మ్యాచ్. ఒక్కసారి ఎక్కడికి వెళ్ళారు ఒకసారి చూపించండి నాకు అది. సో ఫస్ట్ ఫస్ట్ మీరు ట్యాబ్ని 1 column చేయాలి, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ట్యాబ్ ఈస్ దిస్ వన్. ఓకే, యా, ట్యాబ్ ఐ నో దట్ జనరల్ Change ఉన్నదాన్ని ట్యాబ్ కదా. properties. Yeah, change properties. Then change ఓకే. it to 1 column first. Then select the section, change ఓకే. properties, ఓకే. and make it 2 column. యా. 2 column చేసేసి ఇక్కడ మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ప్రాపర్ వే ఆఫ్ డూయింగ్. నేను ఇక్కడ ఇప్పుడు సెక్షన్ నేమ్ కస్టమర్ ఆల్రెడీ ఇచ్చారు కదా, దీన్ని మనం అవును. 2 columns చేద్దాం.
యా, సో ఇక్కడ మీరు ఈ సైడ్ ఉన్న ఫీల్డ్స్ అన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోండి. రైట్ సైడ్ పై సెక్షన్ రిమూవ్ ఓకే. చేసేయండి. సెక్షన్ అవసరం ఓకే. లేదు. అలాగే ఓకే. సిమిలర్ వే ఇప్పుడు మీకు సైడ్ బై సైడ్ వచ్చాయి చూడండి. అవును, అవును, అవును. యా. ఓకే, గాట్ ఇట్. ఇంకొకటి నాకు ఒక స్మాల్ డౌట్. నేను ఇప్పుడు నెక్స్ట్ అంటే ఏప్రిల్లో నేను మళ్ళీ ఇండియాకి రావాల్సి వస్తుంది. అంటే నాకు ఇక్కడ నాకు ఆ, అంటే ఆ, ఇక్కడ స్పాషల్ తీసేసినారు. యా, నా సో వైఫ్కి మీకు సాఫ్ట్వేర్ జాబ్. యా, నా వైఫ్కి సాఫ్ట్వేర్ జాబ్ వస్తే కానీ నేను మళ్ళీ కెనడాకి రావడానికి ఛాన్స్ లేదు. ఇన్ కేస్ ఆఫ్ నేను ఇండియాకి వస్తే, ఇప్పుడు నేను సేల్స్ ఫోర్స్ లీడ్ కదా, మ్మ్. నేను అదే పెట్టి ఆ, అంటే నేను ఆల్మోస్ట్ 8 years ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ టైమ్దే. అది సో పెట్టి దాన్ని చేంజ్ చేసుకొని ఇప్పుడు ఎంఎస్ డైనమిక్స్కి నేను వెళ్ళొచ్చా? ఎస్ అండి. సో మీరు నాకు ఒకసారి వాట్సాప్లో కాల్ చేయండి, నేను చెప్తాను మ్మ్. మీకు. ఎందుకంటే తర్వాత స్పాషల్ తీసేస్తున్నారు కాబట్టి తనకి జాబ్ వస్తే కానీ నేను మళ్ళీ కెనడాకి రావడానికి ఛాన్స్ లేదు. ఓకే, సో యూ కెన్ డిస్కస్ విత్ మీ పర్సనల్లీ. యా, దట్స్ ద రీజన్. అది మీకు కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాను. రోజంతే అవుతుంది. ఆ, ఓకే, నో సరే, ప్రాబ్లం. మాట్లాడతాను ఈ దీనికి. సెషన్ తర్వాత ఇంకొకటి ఆ, అదే అనదర్ థింగ్. అనదర్ ఇప్పుడు మనము క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ చేస్తాం కదా. ఇప్పుడు ఏ ఫీల్డ్ చేయాలన్నా సరే, ఇప్పుడు ఇప్పుడు నేను ఆల్రెడీ నేను ఏం చేసినాను అంటే కంట్రీ అవన్నీ నేను ఇంపోర్ట్ చేసినాను డేటా అంతా. ఓకే. డేటా అంతా ఇంపోర్ట్ చేసినప్పుడు ఇప్పుడు సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఉన్న ఏవైతే అవి ఉన్నాయో అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేసి నేను మళ్ళీ లుకప్కి నేను ఫీల్ చేసా లుకప్ చేయాలా? మీరు ఫీల్డ్ డిలీట్ చేశారనుకోండి, డేటా కూడా డిలీట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అంటే ఆ ఫీల్డ్లో ఉన్న డేటా. సో మీరు డేటా కూడా డిలీట్ చేసేసి మళ్ళీ లుకప్ ఫీల్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఇంపోర్ట్ చేయండి. ఓకే, గాట్ ఇట్. అదే ఇక్కడ హాస్పిటల్లో కూడా అంతే అయినాయి. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఎన్ని ఫీల్డ్స్ అని, ఇప్పుడు ఇవైతే ఈ ఫీల్డ్స్ అని డిలీట్ చేసి నేను మళ్ళీ ఇప్పుడు లుకప్ చేయాలి, అంతేనా? కరెక్ట్, కరెక్ట్. ఓకే, నేను చేస్తాను. దాని డిపెండెన్సీస్ ఏమి ఉండవు కదా ప్రజెంట్. ఇప్పుడు నేను ఏం చేయట్లేదు కాబట్టి వీటికి డిపెండెన్సీస్ ఉండవు కదా నార్మల్ ఫీల్డ్స్కి మీకు లుక్ ఆ అంటే. ఫీల్డ్స్ ఎలా డిలీట్ చేయాలని మీకు ఒక వీడియో పంపిస్తాను, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఓకే సార్, అది పంపరా? యా, ఎందుకంటే నేను దాని వల్ల ఆల్మోస్ట్ నేను ఈ వీటికే ఆల్మోస్ట్ నాకు 2 hours తీసుకుంది. బట్ అది మనం ఎందుకు? మెన్షన్ ఉమ్, చేశాను కదండి లుకప్ అని. ఎనీ రీజన్ యూ క్రియేటెడ్ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. ఆ, అంటే నాకు అసలు లుకప్ చేయాలంటే నేను కంట్రీని డేటాని ఇంపోర్ట్ చేసుకోలే కదా. నేను ఒకటి చేస్తున్న దానికి ఇంకో దానికి ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. బ్యాక్ క్లాసెస్కి వెళ్ళాల్సి వచ్చింది. నిన్న బ్యాక్ క్లాసెస్కి అంతూ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. ఇది మీరు నేనేం సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ప్రాక్టీస్ క్రియేట్ చేయలేదు. చేశారా స్టేట్? ఏంటి? సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్, యా. అందుకే నేను చూసాను. నేను గూగుల్లో చూసినప్పుడు కూడా ఏదైనా సరే ఒక ఫీల్డ్ మనం ఫీల్డ్ టైప్ డేటా టైప్ మనం చేంజ్ చేయడానికి లేదు, దాన్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్త ఫీల్డ్ క్రియేట్ చేయడానికి ఉంది. అవును, అవును, కరెక్ట్. ఆ, అదే నేను అన్ని చూసాను ఓకే, నిన్న. నేనేమంటున్నా, ఇక్కడ మీరు ఉమ్, హాస్పిటల్, ఉమ్, ఇదేంటి హాస్పిటల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్లో కదా. అవును. బజాజ్ ఎలక్ట్రానిక్స్లో సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఉంచేయండి, నో ప్రాబ్లం. ఉహు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఈజ్ ఫైన్. బజాజ్ ఓకే. ఎలక్ట్రానిక్స్లో సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఇచ్చున్నాము. అవును, అవును, మీరు చూశాను. కానీ హాస్పిటల్ ఇవన్నిటి కూడా నేను మళ్ళీ మేనేజ్మెంట్లో చేంజ్ చేయడానికి. అవసరం లేదు, ఓకే. మీరు అది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. లెట్ ఇట్ బి. మీకు అప్పటి వరకు ఓకే. మనం డిస్కస్ చేయలేదు ఇంకా డేటా ఇంపోర్ట్ అది. అవును, మీకు అవును, హాస్పిటల్ స్టాఫ్, కాలేజ్ స్టాఫ్లో లుకప్ క్రియేట్ చేయమని చెప్పాను. మీరు అక్కడ అవును. లుకప్ క్రియేట్ చేశారా, సింగిల్ లైన్ చేశారా? లేదు, అసలుకి జస్ట్ ఫీల్డ్స్ మాత్రమే. వన్ మూమెంట్, వన్ డేటా మూమెంట్, టైప్, నేను వాట్ ఈస్ దట్ టాప్కి డేటా టైప్? వెళ్తున్నాను. ఒక్క నిమిషం. ఇక్కడ నేను ఇంకేం చేయలేదు అసలు. నేను కొన్నిటికి చేశాను. ఇవి మళ్ళీ లుకప్ చూశాక మళ్ళీ దీనికి ఏంటి అని చెప్పి మళ్ళీ నేను బ్యాక్ క్లాసెస్కి వెళ్ళి దాని డేటా ఇంపోర్ట్ చేసి అట్లా చేశాను అనమాట. దీని దగ్గర ఇది అప్డేటెడ్ వర్షన్లో ఉంది. అంటే ఇది లేటెస్ట్ కాబట్టి దీన్ని బ్యాక్ చేసుకుంటూ వెళ్ళాను మరి నా క్లాసెస్ అని. ఇంకా అర్థం నేనేం కాలేదు, మీరు చేయలేదు. ఎక్కడో ట్రాక్ మిస్ అయ్యారు. లెట్ మీ క్లారిఫై ఫస్ట్. బ్యాక్ అంటే ఎలా వెళ్ళారు అర్థం కాలేదు. మనం డే ఇప్పుడు వన్ నుంచి దీనికి లుకప్ అనే ఇచ్చాం ప్రెసెంట్, కదా. అవును, ప్రెసెంట్ అడ్రస్కి దీని లుకప్ కంట్రీ కదా. లుకప్ వచ్చేసి కంట్రీ. దీన్ని చేయాలి అంటే నేను లుకప్ ఆ కంట్రీ ఫీల్డ్స్ నేను ఇంపోర్ట్ చేయాలి కదా డేటాని. డేటా మీరు తర్వాత ఇంపోర్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. డేటా మ్యాండేటరీ కాదు, మనకి ఎంటిటీ ఉండాలి సిస్టంలో. ఆ, దాని ఇంకా ఎంటిటీతో పాటు డేటాని కూడా క్రియేట్ చేసి దాన్ని చేశాను అనమాట. అందుకే నేను డేటా డేటా మ్యాండేటరీ లేట్ అయ్యాను. కాదు, డేటా అనేది ఓకే. ఉండొచ్చు, తర్వాత క్రియేట్ చేయొచ్చు. మనకి ఎంటిటీ ఇస్ మ్యాండేటరీ, ఎంటిటీ ఉండాలి. సో ఓకే. ఇంకొక డౌట్. ఇప్పుడు మనము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాకి, అంటే ఇప్పుడు ఆల్రెడీ డేటా వచ్చింది, దాన్ని ఇప్పుడు ఉన్న వాటి నుంచి మళ్ళీ కౌంట్ అవుతుందా, లేకపోతే ఆల్రెడీ ఒక లిస్ట్ ఆఫ్ ఐడీస్ ఉన్నప్పుడు ఆ ఐడీస్ ఎగ్జిస్టింగ్ వాటికి కూడా వస్తాయా? ఎగ్జిస్టింగ్ ఆర్డర్ నెంబర్ అంటున్నారు.
ఆటో నెంబర్. ఆటో నెంబర్ ఎగ్జిస్టింగ్ వాటికి జనరేట్ అవ్వవు, ఓన్లీ న్యూ రికార్డ్స్కి జనరేట్ అవుతాయి. అంటే మీరు ఎప్పుడైతే ఓకే. ఆటో నెంబర్ ఇంప్లిమెంట్ చేశారో ఆ పాయింట్ నుంచి ఎప్పుడైతే న్యూ రికార్డ్స్ క్రియేట్ అయ్యాయో వాటికి మాత్రమే ఆటో నెంబర్ జనరేట్ అవుతుంది. అదే అదే. ఓకే. అదే కంట్రీకి ఆటో నెంబర్ రాలేదు, మిగతా అన్నిటికి ఆటో నెంబర్ జనరేట్ అయ్యింది అందుకని. మీరు తర్వాత క్రియేట్ చేశారు ఆటో నెంబరు. అవును అవును. ఓకే ఓకే. మీరు డిలీట్ చేసి మీకు దగ్గర ఫైల్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ సేమ్ ఫైల్ ఇంపోర్ట్ ఉమ్. చేయండి, వెంటనే అయిపోద్ది. అదే అదే చేస్తాను నేను. అది ఆల్మోస్ట్ ఓకే. అన్ని చేస్తున్నాను. డాష్ బోర్డ్స్ అక్కడే ఉన్నాయి, అవి కూడా చేస్తాను. ఈ వీక్లో అన్ని బ్యాకప్ ఫైల్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాను. బట్ థింగ్ ఈస్ మీరు ఒక సీక్వెన్స్ లో రావాలి. సీక్వెన్స్ ఎక్కడ మిస్ అయినా సరే కన్ఫ్యూజన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అది ఆ, గుర్తుపెట్టు. ఆ, అక్కడే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కన్ఫ్యూజన్. అంటే నేను లేటెస్ట్ ముందు చేసి చేద్దాం అనుకున్నాను అట్లా చేయొద్దు, కానీ ఆ, బ్లైండ్ ఆ, మిస్టేక్. సో మీకు ఉమ్, ఏమైనా క్లాసెస్ పెండింగ్ ఉన్నాయంటే మీరు రికార్డింగ్స్ ఆర్ గో త్రూ అవ్వండి. మీరు లైవ్ క్లాస్ ఓకే. జాయిన్ అవ్వద్దు, రికార్డింగ్స్ ఆర్ గో త్రూ అయ్యి మీరు ట్రాక్లోకి ఉమ్, వచ్చినప్పుడు లైవ్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. బట్ ఉమ్, మీరు అసైన్మెంట్ సీక్వెన్స్లో ఉంటేనే క్లారిటీ మెయింటైన్ అయింది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఆ, పర్సనల్ చేసేది మీకు తెలియాలి, మీ రెస్పాన్సిబిలిటీ అది. ఆ, అదే 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 చేస్తున్నాను. అంటే కొంచెం ఇటు అటు అయ్యేసరికి నాకు కన్ఫ్యూజ్డ్ అయిపోయింది. అంటే నేను అంటే అదర్ కరికులర్ యాక్టివిటీస్ని ఇక్కడ రెండింటిని క్లమ్జీ అయిపోయింది నాకు అంతే. ఓకే. ఓకే ఫైన్. ఓకే ఫైన్, దట్స్ మై కన్సర్న్. అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్. ఓకే అండి. సతీష్, డూ యూ హ్యావ్ థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్? థ్యాంక్స్ అండి. సతీష్. థ్యాంక్ యూ అశోక్. Yeah, yes, yes. So, యా, హాయ్ సతీష్. in data import, in yes. యా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? No, no issue. ఓకే అండి. యూసఫ్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? హలో. ఎస్ యూసఫ్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ యాక్చువల్గా నేను హాస్పిటల్ మేనేజ్మెంట్ లో హాస్పిటల్ అనేది క్రియేట్ చేశాను సార్. అది పబ్లిష్ చేసినా కూడా నాకు యూఐలో చూపెట్టడం లేదు సార్ అది. హాస్పిటల్ అని ఏంటియా? అవును సార్. ఓకే, కెన్ యూ జస్ట్ షో మీ? యాక్చువల్గా నేను ఒక మసీద్కి వెళ్ళింది సార్, ఫెస్టివల్ ఉండేమో అది. నాకు ఓకే, వాట్సాప్లో నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, నేను చూసి చెప్తాను. ఓకే సార్. నేనైతే రూమ్ లో లేదు సార్, బయట ఉన్నాను అట్లా. ఓకే, ఇప్పుడే వన్స్ యూ బ్యాక్ లైక్ మార్నింగ్ కానీ అట్లా పెట్టండి, ఓకే సార్. నేను చెక్ చేసి చెప్తాను. ఓకే సార్. ఓకే సార్. సో వెంకీ, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? లేదండి. ఓకే. రాణి. No, sir. ఓకే. వంశీ. ఎస్ సార్, నాకు డౌట్ ఉంది సార్. ఇది చెప్పండి. స్క్రీన్ షేర్ చేస్తారు సార్. ఓకే. ఇది బిల్డ్ చేసిన తర్వాత ఇది స్టార్ట్ చేస్తే రావట్లేదు సార్ ఇది రిజల్ట్. అండ్ ఇక్కడ ఏమైనా మనకి ఎర్రర్స్ వస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్? ఇది ఒకటి చెప్పండి. ఓకే. సో మీరు బిల్డ్ అనేది లైక్ లెట్ మీ క్లోజ్ దిస్ ఆపరేషన్. మీకు ఎర్రర్స్ ఉన్నాయి అనుకోండి, బిల్డ్ చేయొద్దు. ఓకే, బిల్డ్ అనేది చేయొద్దు, ఎర్రర్స్ వస్తాయి. మీరు ఇక్కడ హోవర్ చేయండి, మౌస్ హోవర్ చేస్తే మెసేజ్ చెప్తుంది. మీకు ఏమని చెప్తుంది? యూ యూ లీవ్ యువర్ కంట్రోల్. నేను హోవర్ చేశాను, ఈ రెడ్ కలర్ హైలైట్ ఉంది కదా, ఎస్. రెడ్ కలర్ హైలైట్లో హోవర్ చేస్తే, మౌస్ హోవర్ చేస్తే ఏమని చెప్తుంది? నేమ్ స్పేస్ విత్ ద నేమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటుంది. లైక్ మన క్లాస్ లైబ్రరీ మనం ప్లగిన్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మైక్రోసాఫ్ట్ డాట్ ఎస్డికే డాట్ అని రిఫరెన్స్ యాడ్ చేశాం కదా, ఎస్. అలా మీరు ఇక్కడ ఒక డిఎల్ఎల్ యాడ్ చేయాలి. మీరు కామన్ మెథడ్స్కి ఒక డిఎల్ఎల్ ప్రిపేర్ చేశారా? చేయలేదు సార్, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సార్. ప్లగిన్స్ ఫస్ట్. కామన్ మెథడ్స్కి మీరు సి షార్ప్ క్లాసెస్ ఒక సీక్వెన్స్లో విన్నారా, ఎక్కడైనా మిస్ అయిపోయారా? విన్నా సార్ సో ఇక్కడ మధ్యలో. ఒకసారి మళ్ళీ ఒకసారి వినండి. బేసిక్ క్లాసెస్ ఫస్ట్ 2 క్లాసెస్ ఉన్నాయి కదా, అవి ఇది ఫస్ట్ క్లాసే సార్, ఇది ఫస్ట్ క్లాస్ అసైన్మెంటే సార్ ఇది. ఓకే. సో ఫస్ట్ క్లాస్ మళ్ళీ ఒకసారి వినండి. ఫస్ట్ క్లాస్లో ఏంటంటే మీరు కోడ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేశారా? ఎస్. కోడ్ కాపీ చేయొద్దు, అలా అది నాట్ ఏ కోడ్ కాపీ చేయొచ్చు, బట్ మీరు ఒక కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మీరు కాపీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇలా మీరు కాపీ చేసిన ప్రాసెస్ బేస్ చేసుకొని వాట్ ఐ కెన్ అండర్స్టాండ్, మీ కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా అర్థం అవ్వలేదు. సో వాట్ ఐ కెన్ సజెస్ట్,
మీరు క్లాస్ మళ్ళీ ఒకసారి వినండి. విన్న తర్వాత కాపీ చేసుకోండి ఒక స్ట్రక్చర్లో. అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి వినండి, 2 times వినండి. ఇంకా అర్థం అవ్వకపోతే యూ జస్ట్ పింగ్ మీ ఇన్ వాట్సాప్, ఐ విల్ హెల్ప్. సార్ వాట్సాప్ లో మీకు పెడుతున్నాను సార్ మెసేజ్, మీరు అది రిప్లై రావట్లేదు, అందుకోసం ఇది అసైన్మెంట్ స్టక్ అవుతుంది సార్. మీరు టీంలో పెట్టారా, సపోర్ట్ టీం వాళ్ళకి పెట్టారా, ఉమ్, నాకు? లేదు, మీకే పెట్టాను సార్ పర్సనల్. అవునా, నేను చెక్ చేస్తాను. బట్ ఇక్కడ మీకు రాసిన ప్రాసెస్ బేస్ చేసుకొని ఆ, మీకు ఇది స్ట్రక్చర్ అయితే అర్థం అవ్వలేదు. మీరు ఏం చేయాలి అంటే, లేదు సార్, ఇప్పుడు నేను 2 నంబర్స్ మనం క్యాల్కులేషన్ చేస్తున్నాం కదా, ఇప్పుడు సింగిల్ గా దాని కాడికి ఓన్లీ కాపీ పేస్ట్ చేస్తే ఆ రిజల్ట్ కూడా రావట్లేదు. వాట్ యూ కెన్ డూ, రాణి, కెన్ యూ హెల్ప్ హిమ్ టుమారో వన్స్ యూ అవైలబుల్? ఓకే సార్. మీకు రాణి హెల్ప్ చేస్తుంది మార్నింగ్, ఒకసారి తనతో కనెక్ట్ అవ్వండి ఓకే. టుమారో మార్నింగ్. ఓకే సార్. అండ్ ఇది ఎస్ఎస్సి జావా స్క్రిప్ట్ లో ఎస్ఎస్సి క్యాల్కులేషన్ అది మీరు ఇచ్చిన రిఫరెన్స్ కోడ్ కాపీ అవ్వట్లేదు సార్ అది. జావా స్క్రిప్ట్ లేదా, ఆ, ఏమని చెప్తుంది? అది మౌస్ పెడితే ఏమో రావట్లేదు సార్ అది. డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. యా, మీకు డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఆ, మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది ఒక ఆప్షన్. లేదు అంటే మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఎనేబుల్ చేసి మిగతావి డౌన్లోడ్ అయ్యాయా? అయినాయి సార్, మిగతా కొన్ని ఫైల్. అయినాయి. కొన్ని అయినాయి, కొన్ని కావట్లేదు సార్. సో మీకు ఏమి రిష్ ఇవ్వట్లేదో నాకు లిస్ట్ పెట్టండి, ఉమ్, నేను ఎనేబుల్ ఓకే చేస్తాను. బట్ మీకు అది ఓకే. కాపీ చేయాల్సిన అవసరం లేదు, మీకు స్ట్రక్చర్ ఉంది కదా, ఆ, స్ట్రక్చర్ అది ఫాలో అయ్యి మీరు ఓన్గా రాయొచ్చు. ఓకే అది ఫాలో అయ్యి రాయండి. మీరు కాపీ చేస్తే మీరు, ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ వే ఆఫ్ లెర్నింగ్. మీకు చెక్ లిస్ట్ చూసారా, జావా స్క్రిప్ట్ చెక్ లిస్ట్. ఎస్. జావా స్క్రిప్ట్ చెక్ లిస్ట్ యూస్ చేసి, గెట్ సెట్ సింటాక్స్ యూస్ చేసి మీరు ఓన్గా రాయండి. బేసిక్ స్ట్రక్చర్ మీరు కాపీ చేసుకోవచ్చు అక్కడ నుంచి. ఒకసారి గెట్ సెట్ సింటాక్స్ అది కూడా ఓపెన్ అవ్వట్లేదు, ఒకసారి చూడాలి. ఫైల్ ఓపెన్ అవ్వట్లేదా, కాపీ అవ్వట్లేదా? ఓ ఫైల్ ఓపెన్ అవ్వట్లేదు. అవునా, ఇంప్లిమెంట్ లాజిక్ యూసింగ్, ఇది ఓపెన్ అయింది. ఇక్కడ మీరు బుక్ మార్క్ చేసుకోండి. ఇంకేం ఫైల్ ఓపెన్ అవ్వట్లేదు మీకు? అంతే సార్. ఓపెన్ అయినాయి కదా ఇప్పుడు ఎవ్రీథింగ్. అయింది. సో మీకు సి షాప్కి వచ్చేసి మళ్ళీ ఒకసారి వినండి ఫస్ట్ క్లాస్, ఒకటికి రెండు ఓకే. సార్లు విని అర్థం అవ్వకపోతే అప్పుడు రాణిని రీచ్ అవుట్ అవ్వండి. ఓన్లీ ఫర్ సి షాప్, వేరే వాటికి పింక్ చేయకండి. ఓకే సార్. ఓకేనా? ఈ ఓకే. బేసిక్ థింగ్స్ వరకు యూ ట్రై టు అండర్స్టాండ్ ఫర్ హర్. ఓకే. వేరే అసైన్మెంట్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ చెక్ విత్ మీ. ఓకే. ఓకే, మీకు డైలీ మార్నింగ్ మీ క్లాస్ తర్వాత డౌట్స్ ఉంటున్నాయి కదండి, మీరు అడగలేదు కదా డౌట్స్లో? అది మార్నింగ్ నాకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది సార్, ఇంకో అడగలేకపోతే. బట్ ట్రై టు క్లియర్ యువర్ డౌట్స్ ఇన్ ద మార్నింగ్ సెషన్ ఓన్లీ ఆఫ్టర్ ద క్లాస్. మీకు డే టైంలో మీకు రెస్పాండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు వర్క్ టైంలో. సో మీకు డౌట్ సెషన్స్లోనే క్లారిఫై చేసుకోండి మీ డౌట్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే సార్, ట్రై చేసి.
సో మార్నింగ్ సెషన్లో మీకు అడ్జస్ట్ చేసుకోండి మీ టైం డిస్టర్బెన్స్ లేకుండా. మీకు ఇది ఇంపార్టెంట్ ఓకే. కదా డౌట్స్ అనేవి. సో ఎస్. అప్పుడు ఏ రోజుకి ఆ రోజు మీకు క్లారిఫై అవుతాయి, పెండింగ్ అనేది ఉండవు. ఐ నెవర్ సీ ఓకే. యువర్ ఆస్కింగ్ డౌట్స్ ఇన్ ద అప్ టు ద క్లాస్. మీకు డైలీ కంపల్సరీగా ఉంటున్నాయి మార్నింగ్. సో క్లాస్లో అడగండి, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకే. ఈ ఈ సి షాప్ అంటే మీకు ప్రాపర్గా మళ్ళీ ఒకసారి వినండి, ఒకటికి రెండు సార్లు వినండి క్లాస్. విన్న తర్వాత కాన్సెప్ట్ అర్థం చేసుకొని తర్వాత మీరు కోడ్ కాపీ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి. డైరెక్ట్గా అసైన్మెంట్ చేయకండి. ఓకే. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్ ప్రజెంట్. ఓకే వంశీ. ఎనీబడి ఎల్స్ హ్యావింగ్ డౌట్స్? Sir, I have, sir. ఎస్ హరీష్. Sir, ఇది CC marks calculation ది create update ది record save screen shares. ఈ రికార్డు సేవ్ అంటే సేవ్ అవుతుంది కానీ నేను ఇచ్చిన లాజిక్ వర్క్ అవ్వట్లేదు. యా బట్ మీకు ఆల్మోస్ట్ 30+ క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి కదా హరీష్. అవును సార్. బట్ ఇక్కడ మీరు ఫీల్డ్ నేమ్స్ ప్రాపర్గా క్రియేట్ చేయట్లేదు. యూఆర్ నాట్ ఎట్ లెర్నింగ్ స్టేజ్ రైట్. సెకండ్ లాంగ్వేజ్ మార్క్స్ స్పేస్ ఉండాలి కదా రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ప్రాపర్గానే ఇచ్చారు. క్యామల్ కేస్ ఉండాలి. ఈచ్ వర్డ్ ఇన్ ద ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. సార్ ఇది ఎస్ అంటే ఇది ఎస్ కిందకి వచ్చింది అంటారా సార్? మార్క్స్కి తెలుగు మార్క్స్కి ఇక్కడ స్పేస్ ఉండాలి కదా, తెలుగు స్పేస్ మార్క్స్. ఆర్ట్స్ మార్క్స్ సెకండ్ లాంగ్వేజ్కి మార్క్స్కి స్పేస్ ఉండాలి కదా. సో అది ఓకే. ఒకసారి చూసుకోండి. ఓకే సో ఇప్పుడు సార్, మీకు ఇప్పుడు సేవ్ చేసిన సార్, సేవ్ చేసింది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మిక్స్ అయితే లేదు అంటే అది వేరే. ఇప్పుడు ఇది కూడా సెక్యూర్డ్ మార్క్స్ పర్సంటేజ్ గ్రేడ్ అవి రావట్లేదు. రిజల్ట్ కూడా ఇదేమో డిఫాల్ట్ వెయిట్ ఆప్షన్. వెయిట్ 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 ఇది మీకు ప్లగిన్సా జావాస్క్రిప్టా? ప్లగిన్స్. ప్లగిన్స్కి న్యూ ఎంటిటీ క్రియేట్ చేయమన్నాం కదా. అంటే ఇందులోనే నేను ఇది ఇప్పుడు ఇదే ఎంటిటీలోనే ప్లగిన్స్ కి సపరేట్ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నా, జావా స్క్రిప్ట్ కి సపరేట్ ఫీల్డ్స్ క్రియేట్ చేసి ఏదన్నా స్కీమా నేమ్ రాయాలనుకుంటే ఈ ప్లగిన్స్ ఫీల్డ్స్ బట్ అది స్కీమా నేమ్. మనం ఇచ్చింది వేరు కదా. ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ వే ఆఫ్ లెర్నింగ్. మీకు అది ప్రాక్టీస్ క్లారిటీ ఉంటుంది, అట్లా క్లమ్జీ చేయొద్దు. సో ఇక్కడ మీకు జావా స్క్రిప్ట్ ఇది వర్క్ అవుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్? జావా స్క్రిప్ట్ వర్క్ అవుతుంది సార్. ఇది కిందిది ప్లగిన్స్, అది ప్లగిన్స్ ప్లగిన్ అవ్వట్లేదు. సో ట్రబుల్ షూట్ స్టెప్స్ ఏమి నేర్చుకున్నాం మనం? అది ట్రేస్ సర్వీస్ డాట్ ట్రేస్ అది అది ఇంపాక్టెడ్ లైన్స్ ఐడెంటిఫై చేశారా? అది తెలియట్లేదు సార్ అసలు. ఏం తెలియట్లేదు అంటే మీరు ఎక్కడ లాగ్ అవుతున్నారో చెప్తే నేను మీ ప్రాపర్ వేలో అంటే గైడ్ ఇప్పుడు ఇక్కడ చేయగలను. మొత్తం రాసిన ఇప్పుడు సార్. నాకు ఇప్పుడు తెలుసు కాబట్టి నా వేలో మీకు రిజాల్వ్ చేశాను అనుకోండి, మీరు వేరే సిమిలర్ ఇష్యూస్ వస్తే రిజాల్వ్ చేయలేరు. సో మీ ట్రేస్ ఇప్పుడు లాగ్స్ రాశారు, అవి ఎలా వాలిడేట్ చేశారు చూపించండి. మీరు ఎక్కడ లాగ్ అయ్యారు ట్రేస్ లాగ్స్ రాసినా సరే ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు? ఒక్క నిమిషం. ట్రేస్ లాగ్స్ ఎక్కడ వాలిడేట్ చేశారు? అంటే ఇప్పుడు దానికి ప్లగిన్ ట్రేస్ లాగ్ అని సపరేట్ ఎంటిటీ ఉంటుంది, అక్కడ అడ్వాన్స్ ఫైండ్ లోకి వెళ్ళి చూడాలి కదా సార్. ఆ, చూపించండి, మీరు మీ ఫాలో అయిన స్టెప్స్ నాకు చూపించండి. అది రైట్ వే కాదనేది నేను గైడెన్స్ ఇస్తాను. ఓకే నెక్స్ట్ టైం ట్రబుల్ షూట్స్ ఎలా చేసుకోవాలనేది మీకు ఓకే నేర్పిస్తాను. ఇప్పుడు నేను రిజాల్వ్ చేయాలంటే నేను రిజాల్వ్ చేస్తాను, బట్ మీరు నేర్చుకోలేరు. ఓకే. ఇక్కడ అడ్వాన్స్ ఫైండ్ లోకి వెళ్ళి ఇట్లా వచ్చినప్పుడు దెర్ ఆర్ నో ప్లగిన్ ట్రేస్ లాగ్స్ టు షో దిస్. యా, అవి ఎందుకు చూపించట్లేదు? మనం క్లాస్లో ఏం చెప్తున్నాము? ప్లగిన్ ట్రేస్ లాగ్స్ ఎనేబుల్ చేయాలని చెప్పాం కదా ఫస్ట్. ఆ అది పాయింట్ గుర్తుందా? గుర్తుంది సార్, గుర్తుంది. అది ఎనేబుల్ చేశారా?
చేసే ఉంది సార్, ఆల్ అనే ఉంది అది. ఓకే. ఒకసారి చెక్ చేయండి. చూపించండి. అది ఒకసారి కంపేర్ చేసుకోవాలి మనం. ఆల్ ఉందా లేదా అనేది. అది ఎక్కడ చెక్ చేశారు? కెన్ యూ జస్ట్ షో మీ? లెట్ మీ చెక్. సిస్టమ్ సెట్టింగ్స్ నుంచి చెక్ చేసుకోవాలి. ఎస్, ఐ ఫర్గాట్ దట్ పాత్. కస్టమైజేషన్స్ ఆఫ్ ఉంది కదా. సారీ సార్. మీకు తెలిసిన స్టెప్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లెర్నింగ్? మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే చేసినానే అనుకున్నా సార్, నేను అది ఆఫ్ ఉందని తెలియదు, చేసినానే అనుకుంటున్నా. అంటే మేబీ ఆ రికార్డింగ్ లో చూసి. సాఫ్ట్వేర్ జాబ్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ. మీకు ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. అజంప్షన్ ఈజ్ డిఫరెంట్, రియాలిటీ ఈజ్ డిఫరెంట్. మీరు అజమ్ చేసుకుని వెళ్తే సాఫ్ట్వేర్ జాబ్లో ఎప్పుడు సక్సెస్ అవ్వలేరు. మీకు మీకు అజమ్ అయినా సరే ఒకటికి 10 సార్లు వ్యాలిడేట్ చేసుకోవాలి. మనకి ప్రాసెస్ క్లియర్. మనకు ట్రేస్ లాగ్స్ రావట్లేదంటే కంపల్సరీ ఇంపాక్ట్ ట్రేస్ లాగ్స్ అనేది ఆఫ్లో ఉంది. ఆ క్లారిటీ ఉందా? ఆ క్లారిటీ ఉంటే అక్కడికి ఎలా అనుకుంటారు ఆన్లో ఉంది. సరే ఆన్లో ఉంది అని అనుకున్నారు, బట్ రికార్డ్స్ ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు? అంటే అప్పుడన్నా మనం డబుల్ చెక్ చేయాలి కదా. అంటే అప్పుడు ప్లగిన్ ఎగ్జిక్యూషన్ కాలేదేమో, అందుకే అవి చూపిస్తలేదేమో అనుకో. మీరు అనుకోవద్దు. మీరు ప్లగిన్ ఎగ్జిక్యూషన్ కాదంటే మీరు ఒకసారి చెక్ చేస్తే ఏమవుతుంది? ఆన్లో ఉంది, ఆఫ్లో ఉంది అనేది ఇప్పుడు చూపిస్తుంది సంథింగ్. ద గివెన్ కీ వాజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ద డిక్షనరీ. ఇఫ్ ఐ షో లాగ్ అండ్ డౌన్లోడ్ లాగ్, సో ఇది తమ్ముల్. మీరు అజంప్షన్ మీద ఎప్పుడు వెళ్ళొద్దు. మీకు ఇక్కడ ట్రేస్ లాగ్స్ క్రియేట్ అవ్వట్లేదంటే మీకు ఆ క్లారిటీ ఉందా? ట్రేస్ లాగ్స్ ఆన్లో ఉందా, ఆఫ్లో ఉందా అనేది. అది చెక్ చేసిన తర్వాతనే మీరు ఈ పాయింట్కి రావాలి, ప్లగిన్ వర్క్ అవ్వట్లేదు అనే పాయింట్కి. బట్ ప్రైమరీ చెక్ మీరు అది చేయాలి ఫస్ట్. ఓకే ఓకే సార్, సారీ. సో ఇక్కడ ద గివెన్ కీ నాట్ ప్రజెంట్ ఇన్ ద డిక్షనరీ. మీరు రాసిన ట్రేస్ లాగ్స్ ఏవి రాలేదు ఇక్కడ. ద గివెన్ కీ నాట్ ప్రజెంట్ ఇన్ ద డిక్షనరీ అనే ఎర్రర్ వచ్చింది. సో లెట్ మీ జస్ట్ చెక్. మీరు కోడ్ ఓపెన్ చేయండి ఇప్పుడు. ఎస్ఎస్సి మార్క్స్ కదా. సో గివెన్ కీ అంటే మన ఫస్ట్ లైన్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. మీరు యూ ట్రై టు అండర్స్టాండ్. మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని కోడ్ అనేది వర్క్ అవుతాయి. మీ ట్రేస్ లాగ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? యా, యూ స్టార్టెడ్ ఫ్రమ్ 29 లైన్. సో 20 లైన్ అనేది మనకి కనిపిస్తుంది అక్కడ ట్రేస్ లాగ్స్లో. ఎక్సెప్షన్లో జస్ట్ క్రియేట్ అనే వర్డ్ క్యాపిటల్ ఇచ్చారు సార్. యా, టూ అది మీ మిస్టేక్. బట్ ద గివెన్ కీ నాట్ ప్రజెంట్ అనే డిక్షనరీ ఎర్రర్ రావద్దు. ఇట్స్ సంథింగ్ రాంగ్. మీరు ఒకసారి అడ్వాన్స్ ఫైండ్ ఓపెన్ చేయండి ఇప్పుడు ప్లగిన్ ట్రేస్ లాగ్స్ది. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ చేశారు కదా వేరే దగ్గర. ట్రేస్ లాగ్స్ యూ జస్ట్ చెక్ రైట్, దిస్ వన్. యా, ఇప్పుడు మనకి వచ్చాయా ట్రేస్ లాగ్స్? సో ఇది మనకి క్రియేట్ అప్డేట్లో ఇష్యూ. ఇక్కడ మనకి అప్డేట్లో ఇష్యూ వచ్చింది. అప్డేట్ ఇఫ్ ఐ ఓపెన్ ద ఫస్ట్ వన్. ఇఫ్ ఐ గో టు ద ఎగ్జిక్యూషన్ మోడ్, మీరు రాసిన మెసేజ్ ఏమీ రాలేదు. డైరెక్ట్ ఇట్ ద మెసేజ్ ఇస్ నాట్ ద గివెన్ కీ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ వచ్చింది. సో అప్పుడు నేనేం చేస్తున్నాను, ఇది మనకి అప్డేట్ స్టెప్లో కదా, అప్డేట్ స్టెప్లోకి వెళ్దాం. క్రియేట్లో Okay, యూ నీడ్ టు చెక్ సంథింగ్ ఆన్ ద క్రియేట్. ఇక్కడ చెక్ చేయాలా? నో సార్, దెన్ ద ఎర్రర్ ఈస్ ఓన్లీ ఆన్ అప్డేట్. యా, ఈ క్రియేట్ అనేది స్మాల్ ఉండాలి. అది మనకి నాన్ ఇష్యూ. బట్ మీకు సిస్టమ్ కూడా చెప్తుంది మీ ట్రేస్ లాగ్స్ అవి ఫాలో అయితే. విల్ గో టు అప్డేట్ అండ్ వ్యాలిడేట్. ఓకే. ఈ అప్డేట్ ప్రాపర్గానే ఇచ్చారు. అండ్ కంటెక్స్ట్ డాట్ ఎంటిటీ పోస్ట్ ఇమేజ్ అని ఇచ్చారు. ద గివెన్ కీ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ వచ్చింది అనుకోండి, అది తంబ్రల్ మీకు మిస్టేక్ ఏమి ఉండొచ్చు అంటే స్కీమా నేమ్స్ రాంగ్ ఉండొచ్చు. స్కీమా నేమ్స్ కానీ ఏదైనా నేమ్స్ అనేది రాంగ్ ఉండొచ్చు. ఓకే. మీ ప్లగిన్లో పోస్ట్ ఇమేజ్ యాడ్ చేసేటప్పుడు సో వీ సపోజ్ టు గెట్ దిస్ లైన్, ఈ లైన్ వరకు కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు మన కోడ్. సో మన స్కీమా నేమ్స్ ఎక్కడెక్కడ ఇచ్చాం, ఐదర్ ఈ లైన్ కానీ ఈ లైన్ దగ్గర కానీ ఎర్రర్ ఉండొచ్చు, ఈ లైన్ దగ్గర కానీ ఈ లైన్ దగ్గర కానీ.
సో మోస్ట్లీ ఓకే. ఈ లైన్ దగ్గర కంటైన్స్ అనేది మనం చెక్ చేస్తున్నాం. కంటైన్స్ ఉంటేనే ప్రొసీడ్ అవుతుంది. సో మనకి 100% క్లారిటీ వీ హ్యావ్ ఇష్యూ ఆన్ దిస్ లైన్. అలా నారో డౌన్ చేసుకోవాలి ఓకే. సెల్ఫ్ అనాలిసిస్. మీకు ఫస్ట్ థింక్ చేయాలి, థింక్ చేసే వెళ్ళాలి. డైరెక్ట్గా కోడ్ చూస్తే మీకు అర్థం అవ్వదు. యూ ట్రై టు స్పెండ్ సమ్ టైమ్ లాజికల్గా థింక్ చేయండి. ఏం రాశారు, ఎక్కడి వరకు వచ్చి ఆగిపోతుంది, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే. మీరు అజంప్షన్ మీదే వెళ్ళొద్దు. ఆ, ఇప్పుడు ఎక్స్ఆర్ఎం టూల్ బాక్స్ కదా, ఇక్కడ ఉంది సార్. ఎస్ఎస్సి మార్క్స్ క్యాల్కులేషన్ పోస్ట్ ఇమేజ్ యాడ్ చేశారా అప్డేట్లో? చేసేసి నేమ్ ఏమని ఇచ్చారు? పోస్ట్. లెట్ మీ జస్ట్ చెక్. కొంచెం కిందికి. పోస్ట్ ఇమేజ్ అని ఇచ్చారు. పోస్ట్ ఇమేజ్ ఇక్కడ ఐ స్మాల్ ఇమేజ్ లో ఐ క్యాపిటల్ అంతే. అక్కడ స్మాల్ ఉంది. దట్ ఈస్ ద మిస్టేక్. లెట్స్ అప్డేట్ అండ్ వాలిడేట్. సో యూ ట్రై టు క్రియేట్ ద అసైన్మెంట్స్ ప్రాపర్లీ. మనం ఏమి ఇచ్చామో అవి ఫుల్ ఫ్లెజ్గా క్రియేట్ చేయండి. షార్ట్కట్లో వెళ్ళకండి. ఓకే, మీరు లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అలా మీరు ఓకే. అంతా టెన్ 11 p.m. Yeah. Completed. Is it working now? ఎస్ సార్. ఓకే అండి. సో చిన్న మిస్టేక్, మీకు తెలిసిన ప్రాసెస్ ఇప్పుడు మీరు రిజాల్వ్ చేశారా, నేను చేశానా? అంటే మీరు పోస్ట్ ఇమేజ్ అని మీరు ఎట్లా రాసినా అట్లే రాసిన సార్. ఇది తప్పు రాకూడదని, అది నేను ఇక్కడ రాసింది అక్కడ వేయాలని అనుకోలేదు. బట్ కరెక్టే. ఇప్పుడు మీరే రిజాల్వ్ చేశారు కదా, అది మీరు ఓన్గా కాన్సన్ట్రేట్ చేసి లైన్ బై లైన్ చూసుకుంటూ వెళ్ళాలి. యూ కెన్ రిజాల్వ్ ఈజీలీ. డూ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్? సేమ్ ఇదే కాదు, వేరే దాని పాపులేట్ ఫుల్ నేమ్ లో కూడా అంతే ఉంటుంది సార్. అందుకే రెండు సేమ్ ఇష్యూ వచ్చాయి. అది కూడా చెక్ ఓకే, చేసుకోండి. సో నవ్ యూ కెన్ వ్యాలిడేట్, యూ కెన్ మేనేజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సో ఎనీబడి ఎల్స్ హ్యావింగ్ డౌట్స్? షుగర్ ఎస్ అండి. ఫిల్టర్ లుక్అప్ ఉంది కదండి. ఆ, ఈ హాస్పిటల్ అనే ఎంటిటీ, హాస్పిటల్ మేనేజ్మెంట్ లో డాక్టర్ కి ఫిల్టర్ లుక్అప్. ఓకే. దాంట్లో వ్యూ సెలెక్ట్ చేసుకున్నాము, యాక్టివ్ డాక్టర్స్ అని మీరు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారనమాట. డాక్టర్స్ ఓన్లీ కనిపించాలని. నర్సెస్ కూడా పాపులేట్, నర్స్ నేమ్స్ కూడా పాపులేట్ అయిపోతుంది. అది నేను ఇందాక అడగటం మర్చిపోయాను. యా, ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తారా? మేక్ షూర్ యూ క్లోజ్ యువర్ పర్సనల్ థింగ్స్.